అందరికీ నమస్కారం అండి. రాష్ట్రంలో ఫేజ్ 1, ఫేజ్ 2 కింద మంజూరైనటువంటి పిఎంశ్రీ పాఠశాలలన్నిటికీ యాన్యువల్ గ్రాంట్స్ అనేవి విడుదలయ్యనేటువంటి విషయాన్ని రాష్ట్ర సమగ్ర శిక్షా కార్యాలయం నుంచి వెలువడినటువంటి ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో 662 పాఠశాలలు ఫేజ్ 1లోను మరియు 193 పాఠశాలలు ఫేజ్ 2లోను మంజూరు కావటం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పిఏబి 2024-25కు సంబంధించి యాన్యువల్ గ్రాంట్స్ అనేవి విడుదల కావటం జరిగింది. దీనిలో ప్రాముఖ్యత కలిగినటువంటి అంశం ఏమిటంటే, విడుదలైనటువంటి యాన్యువల్ గ్రాంట్లో 10% మేర ఖచ్చితంగా స్వచ్ఛత యాక్షన్ ప్లాన్ సంబంధించినటువంటి శానిటేషను, హైజీను, వాటరు ఈ 3 అంశాల మీద ఎక్కువగా దృష్టి పెట్టాలని, ఎక్స్పెండిచర్ కూడా ఈ స్వచ్ఛత యాక్షన్ ప్లాన్కి సంబంధించి 10% మేర ఖర్చు చేయాల్సినటువంటి అవసరం ఉందనే విషయం ఈ గైడ్లైన్స్ మనకి తెలియపరుస్తున్నాయి. మరి ఈ గ్రాంట్స్ అనేటువంటివి విడుదలైనటువంటి విధానాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. లెస్ దాన్ 100 స్ట్రెంగ్త్ ఏవైతే ఉన్నాయో పాఠశాలలు, వారికి 50,000 రూపాయల స్కూల్ గ్రాంట్ను, అలాగే 100 నుంచి 250 మధ్య ఉన్న స్ట్రెంగ్త్ ఉన్న స్కూల్కు 75,000, అలాగే 250 నుంచి 1000 లోపు స్ట్రెంగ్త్ ఉన్న స్కూళ్లకు 1,00,000 రూపాయలు, మరియు 1000 పైబడినటువంటి పాఠశాలలకు 1,50,000 రూపాయలను విడుదల చేయటం జరిగిందనే విషయం ఉత్తర్వుల ద్వారా తెలియవస్తోంది. మరి ఈ స్కూల్కి సంబంధించినటువంటి గ్రాంట్స్ను ఏ విధంగా వినియోగించాలనే విషయం కూడా ఇక్కడ మనం పొందుపరచబడి ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో వాటిని పే చేయడానికి ఉపయోగించవచ్చు. అలాగే స్టేషనరీ కొనుగోలు నిమిత్తం ఖర్చు చేయవచ్చు. చాక్ పీసెస్, డస్టర్స్, చార్ట్స్, టిఎల్ఎం మెటీరియల్, అలాగే పాఠశాలకు సంబంధించినటువంటి రికార్డ్స్, రిజిస్టర్స్ కొనుగోలు నిమిత్తం ఈ గ్రాంట్స్ను ఉపయోగించవచ్చు. అలాగే పాఠశాలలో ఉన్నటువంటి వస్తువులు ఏవైనా రిపేర్ చేసుకోవటం కోసం, మెయింటైన్ చేసుకోవటం కోసమైనా ఉపయోగించవచ్చు. అలాగే పాఠశాలలో ఉపయోగంలో లేనటువంటి, వినియోగించడానికి ఉపయోగపడనటువంటి వస్తువులు ఏవైనా ఉన్నట్లయితే, ఉదాహరణకి ప్లే మెటీరియల్ కానీ, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ కానీ, ల్యాబొరేటరీ సామాగ్రిని కానీ, వీటిని రిపేర్ చేయించుకోవటం కోసం, రీప్లేస్ చేసుకోవటం కోసం ఈ గ్రాంట్స్ని వినియోగించుకోవచ్చు. అలాగే పాఠశాల స్థాయిలో జరిగేటువంటి వివిధ రకాలైన జాతీయ దినోత్సవాలని, అలాగే యాన్యువల్ డే సెలబ్రేషన్స్ను, వివిధ ప్రాముఖ్యత కలిగినటువంటి రోజులైనటువంటి సైన్స్ డే, మ్యాథ్స్ డే లాంటి కార్యక్రమాలను కూడా వినియోగంలో తీసుకునేటువంటి అవకాశం ఉంది. అలాగే స్వచ్ఛతలో భాగంగా యాక్షన్ ప్లాన్లో 10% గ్రాంట్స్ని ఈ టాయిలెట్స్, అలాగే హైజీనిక్ ఫెసిలిటీస్ ఏవైతే పాఠశాలలో ఉండాల్సిన అవసరం ఉందో వాటి నిమిత్తం ఖర్చు చేయవచ్చు. అంతేకాకుండా ఇతర మిస్లీనియస్ ఎక్స్పెండిచర్ను కూడా ఈ గ్రాంట్ను ఉపయోగించుకోవడానికి వీలవుతున్న విషయం స్పష్టం చేస్తుంది. అయితే ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఈ గ్రాంట్స్ని ఖర్చు చేసేటువంటి నిమిత్తం రాష్ట్ర సమగ్ర శిక్ష కార్యాలయం వారి ఉత్తర్వులను అనుసరించి లింక్ ద్వారా గతంలో పాఠశాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి నిమిత్తం ఏర్పాటు చేసినటువంటి ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అందులో ఏ లాగిన్ అయితే మనం ఉపయోగించామో ఆ లాగిన్ ద్వారా ఐడిని ఉపయోగించి పాస్వర్డ్గా PCapital PM3@2024గా పాస్వర్డ్ను ఉపయోగించి లాగిన్ అయ్యి
ఎక్స్పెండిచర్కి సంబంధించినటువంటి వివరాలను అందులో అప్లోడ్ చేయాల్సినటువంటి విషయం ఉందనేటువంటిది ఈ సందర్భంగా తెలియచేస్తున్నాము. డిస్క్రిప్షన్ బాక్స్లో యాప్కు సంబంధించినటువంటి లింకు, అలాగే యూజర్ ఐడి, మోడలు, పాస్వర్డ్, డిఫాల్ట్ పాస్వర్డ్ని కూడా ఇవ్వటం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.